ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట 7. ఏంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే నువ్వు ఓడించు, నీకు ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళైతే పగలు తీసి పారేస్తారు 5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పావు, రజనీ గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు, 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.